హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి కోడిగుడ్డు కారం ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. కోడిగుడ్డుతో చాలామంది తక్కువ టైంలో అయిపోతుందని ఎగ్ బజ్జీ, ఆమ్లెట్ వంటి ఎక్కువ చేసుకుని తింటుంటారు కదా. అలాగే కొందరు అప్పటికప్పుడు కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేసుకుంటారు, కానీ అంత రుచికరంగా రాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఒక్కసారి ఈ ప్రత్యేకమైన మసాలా పొడితో కోడిగుడ్డు కారం చేసుకుని చూడండి. ఎన్నడూ తినని రుచితో వావ్ అనిపిస్తుంది. ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే తీరులో చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది రైస్, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేనిలోకైనా సైడ్ డిష్గా కేక్ పెట్టిస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీకి ఏ పదార్థాలు అవసరమో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 4 కోడిగుడ్లు, అందులోకి 1 కప్పు వరకు ఆయిల్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇంకా మసాలా పొడి కోసం దాల్చిన చెక్క, 3 లేదా 4 వరకు లవంగాలు, అలాగే 2-3 యాలక్కాయలు, ధనియాలు, ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలండి, జీలకర్ర, 1 కప్పు వరకు పల్లీలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్, పసుపు, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్. చూసారు కదండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే తీసేసుకున్నాం కదా. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో తగినంత నీళ్లు తీసుకుని ఎగ్స్ని ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత వాటిపై ఉండే పెంకును తొలగించాలి. అన్ని వైపులా కూడా ఒక చాక్తో కానీ లేదంటే అదే పెంకుతో ఘాటుల్ని అలా చక్కగా పెట్టుకోవాలి. మనం తీసుకున్న గుడ్లని ఘాట్లు పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న మసాలా పొడిని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా పల్లీలను అయితే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయినంత వరకు లోపల వరకు వేయించుకోవాలి. లోపల పచ్చి మొత్తం అలానే ఉంటుందండి, సో లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులోకి 2 లేదా 1 దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, అలాగే యాలక్కాయలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ధనియాలు వేసుకొని మొత్తం కూడా కలుపుకొని వేయించుకోవాలి. ఈ రెసిపీలో ప్రత్యేకమైన మసాలా కారం పొడిని ప్రిపేర్ చేసుకుని వేసుకోవడం ద్వారా కోడిగుడ్డు కారానికి ఎన్నడూ తినని సరికొత్త టేస్ట్ వస్తుందండి. ఇక్కడ ధనియాలు విశ్రామాన్ని వేయించుకునేటప్పుడు అవి మాడిపోకుండా తక్కువ మంట మీద నెమ్మదిగా వేయించుకోవాలి. మీరు రెసిపీలో ఒకవేళ పల్లీలు వద్దు అనుకుంటే వాటి ప్లేస్లో నువ్వులను కూడా వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మసాలా పొడి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు అందులోకి కర్రీకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు కారం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తాన్ని ఒకసారి పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూసారు కదండి, మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నూనె లైట్గా కాగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. అందులోకి చిటికెడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ రంగు మారి చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్నాం కదండి 2 ఉల్లిపాయలు, అవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే నూనెలోకి పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఆనియన్ మిశ్రమం మొత్తం చక్కగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయగానే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి.
ఇంకా అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా కారం కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కోడిగుడ్డు కారం అన్నది చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు అసలే స్కూల్స్ టైం కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో అయిపోతుందండి ఈ కారం. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓన్లీ మనం కారం మసాలా కారం ఎలా పట్టుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది. తక్కువ టైంలో అయిపోయే ఈ రెసిపీని మిస్ అవ్వద్దు. సో అసలే స్కూల్స్ టైం ఒకటి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. చక్కగా పిల్లలైతే బాక్స్ మొత్తం ఖాళీ చేసేసి ఇంటికి తీసుకొస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగా నచ్చేస్తుంది పిల్లలకి ఈ కోడిగుడ్డు కారం. చూసారు కదండి, కోడిగుడ్లు అలాగే మసాలా పొడి మొత్తం వేసేసుకున్న తర్వాత ఆపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, మంచి రుచితో గుమగుమలాడే కమ్మని కోడిగుడ్డు కారం మీ ముందుంటుంది. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో ఈజీగా తయారైపోయింది. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంలో ట్రై చేయండి. కోడిగుడ్డు కారం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు వదిలిపెట్టకుండా మొత్తం లాగించేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.